ఆచి చికెన్ మసాలా. తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నటుడు మాజీ ముఖ్యమంత్రి ఎన్టీఆర్ కు భారతరత్న పురస్కారం ఇవ్వాలని డిమాండ్ చేశారు. గురువారం ఢిల్లీలో నిర్వహించిన మీడియా చిట్చాట్ లో ఆయన వ్యాఖ్యలు చేశారు. ఎన్టీఆర్ జాతీయ నాయకుడన్నారు. ఎన్టీఆర్ గురించి ఎవరైనా తక్కువగా మాట్లాడితే వారంతా మూర్ఖులు ఎవరూ ఉండరన్నారు. జూబ్లీహిల్స్ ఎన్నికల్లో ఇచ్చిన హామీ మేరకు ఎన్టీఆర్ విగ్రహాన్ని ఏర్పాటు చేస్తామన్నారు. పార్లమెంట్లో ఎన్టీఆర్ విగ్రహం పెట్టిందే కాంగ్రెస్ పార్టీ అంటూ గుర్తు చేశారు సీఎం రేవంత్ రెడ్డి. తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి నటుడు మాజీ ముఖ్యమంత్రి ఎన్టీఆర్ కు భారతరత్న పురస్కారం ఇవ్వాలంటూ డిమాండ్ చేశారు. గురువారం ఢిల్లీలో నిర్వహించిన మీడియా చిట్చాట్ లో ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. ఎన్టీఆర్ జాతీయ నాయకుడు అన్నారు రేవంత్. ఎన్టీఆర్ గురించి ఎవరైనా తక్కువగా మాట్లాడితే వారంతా మూర్ఖులు ఎవరు ఉండరంటూ వ్యాఖ్యానించారు. జూబ్లీహిల్స్ ఎన్నికల్లో ఇచ్చిన హామీ మేరకు ఎన్టీఆర్ విగ్రహాన్ని ఏర్పాటు చేస్తామన్నారు. పార్లమెంట్లో అసలు ఎన్టీఆర్ విగ్రహం పెట్టిందే కాంగ్రెస్ పార్టీ అంటూ గుర్తు చేశారు రేవంత్ రెడ్డి. రైట్. తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఢిల్లీలో కీలక వ్యాఖ్యలు చేశారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి, ప్రముఖ సినీ నటుడు దివంగత ఎన్టీఆర్ కు భారతరత్న ఇవ్వాలంటూ కూడా ఆయన డిమాండ్ చేసినటువంటి పరిస్థితి. ఎన్టీఆర్ ను ఎవరైనా విమర్శిస్తే వారంతా మూర్ఖులు ఉండరంటూ కూడా ఆయన చెప్పినటువంటి పరిస్థితి. ఇక జూబ్లీహిల్స్ ఎన్నికల్లో హామీ ఇచ్చిన మేరకు హైదరాబాద్ అమీర్పేటలో ఎన్టీఆర్ విగ్రహం ఏర్పాటు చేసి తీరుతామన్నారు రేవంత్. అలాగే గతంలో యూపీఏ ప్రభుత్వం కేంద్రంలో అధికారంలో ఉండగా పార్లమెంట్లో ఎన్టీఆర్ విగ్రహం ఏర్పాటు చేసింది కూడా కాంగ్రెస్ అంటూ కూడా ఆయన గుర్తు చేసినటువంటి పరిస్థితి. ఇక రేవంత్ వ్యాఖ్యలకు సంబంధించి మరింత సమాచారం మా చీఫ్ న్యూస్ కోఆర్డినేటర్ రాధాకృష్ణ అందిస్తారు. రాధాకృష్ణ. శివ, మొత్తంగా ఒకవైపు జిహెచ్ఎంసీ ఎన్నికలకు కూడా త్వరలోనే షెడ్యూల్ విడుదల కాబోతుంది. లేకుంటే జిహెచ్ఎంసీ ఎన్నికలకు రాష్ట్ర ప్రభుత్వం సంసిద్ధత అవుతుందనుకున్న తరుణంలో ఒక్కసారిగా ఇప్పుడు మరొకసారి సీనియర్ ఎన్టీఆర్ గా ఉన్నటువంటి దివంగత ముఖ్యమంత్రి, నట సార్వభౌమంగా ఉన్నటువంటి ఎన్టీఆర్ పేరు ఒక్కసారిగా మరొక తెరపైకి తీసుకురావడం, సీఎం రేవంత్ రెడ్డి ఢిల్లీలో ఆయన ఒక విగ్రహం ప్రస్తావన తీసుకురావడం, ఎన్టీఆర్ గురించి ప్రస్తావన తీసుకోవడం రాజకీయంగా తెలంగాణ రాష్ట్ర రాజకీయాల్లో తీవ్రంగా చర్చనీయాంశంగా మారిందని చెప్పవచ్చు. సో ఇటీవల సాయంత్రము ఢిల్లీలో 2 రోజుల ఢిల్లీ పర్యటనలో భాగంగా సీఎం రేవంత్ రెడ్డి అక్కడ ఉన్నటువంటి మీడియా ప్రతినిధులతో చిట్చాట్ నిర్వహించారు. ఈ సందర్భంలో అనేక రాష్ట్రాల్లో నెలకొన్న తాజా రాజకీయ పరిణామాలపై మాట్లాడుతున్నాయి. అదే సందర్భంలో ఒక్కసారిగా ఇప్పుడు అంటే ఎవరు ఊహించినట్టుగా రాష్ట్ర రాజకీయ పరిణామాలతో పాటు సీనియర్ ఎన్టీఆర్ ప్రస్తావన, ఎందుకంటే జాతీయ ఎన్టీఆర్ ఒక రకంగా నటుడే కాదు, ఒక రాజకీయాల్లో ఒక కీలకమైన మార్పులు తీసుకొచ్చారు. సో మొత్తంగా కూడా ఎన్టీఆర్ ఒక జాతీయ నాయకుడు, అతనికి మంచి గుర్తింపు ఉంది. కేవలం ఒక అతని ఎన్టీఆర్ కు ఎట్లాంటి సరిహద్దు లేదు. సో జాతీయ నాయకుడు గుర్తింపు ఉంటుంది. సో మొన్న జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల్లో భాగంగా తాము ఒక హామీ ఇచ్చాము. సో అమీర్పేట చౌరస్తాలో సీనియర్ ఎన్టీఆర్ విగ్రహాన్ని పెడతాము, ఆవిష్కరిస్తాము అని చెప్పేసి కూడా చెప్పిన ఎన్నికల సందర్భంగా మాట్లాడిన పరిస్థితి నేపథ్యంలో ఇప్పుడు ఖచ్చితంగా ఆ విగ్రహం పెట్టి తీరుతాము అని చెప్పేసి కూడా రేవంత్ రెడ్డి మాట్లాడారు. సో మొత్తంగా కూడా ఎందుకు రేవంత్ రెడ్డి ఈ సీనియర్ ఎన్టీఆర్ ను తెరపైకి ఎందుకు తీసుకొచ్చారు, ఇప్పుడు ఎందుకు తీసుకొచ్చారు అనే దానిపైన రకరకాల చర్చలు జరుగుతూ ఉన్నాయి. అయితే అందులో మెయిన్ ప్రధానంగా ఎందుకంటే ఇప్పుడు మొత్తంగా రాష్ట్రంలో వరుసగా ఒకదాని తర్వాత ఒక స్థానిక సంస్థలు వడివడిగా నిర్వహిస్తూ ఉంది. సో మొన్న గత ఏడాది డిసెంబర్ సర్పంచ్ ఎన్నికలు ముగిశాయి. రీసెంట్ గా నిన్న మున్సిపల్ పోలింగ్ కూడా ఎన్నికలు కూడా అయిపోయి రేపు ఫలితాలు కూడా రాబోతూ ఉన్నాయి. సో దీని తర్వాత ఇక అన్నిటికీ మించి అందరి ఆసక్తిగల అంశం రాష్ట్ర రాజకీయాలు తీవ్ర ప్రభావితం చూపించే, అదేందుకు రాష్ట్ర తెలంగాణకు రాజధాని అన్నిటికున్నటువంటి హైదరాబాద్ కి సంబంధించి జిహెచ్ఎంసీ ఎన్నికలు కూడా త్వరలోనే పెట్టాలని రాష్ట్ర ప్రభుత్వం భావిస్తున్నట్టుగా తెలుస్తా ఉంది. సో ఇప్పటికే దానికి సంబంధించి కసరత్తు మొదలైంది.
ఎందుకంటే ఒక జంబో డివిజన్ లో ఉన్నటువంటి మొత్తంగా జిహెచ్ఎంసీని, సో హైదరాబాద్ పరిసరాలకు సంబంధించి శివార్ ప్రాంతాల్లో ఉన్నటువంటి మున్సిపాలిటీలను కూడా జిహెచ్ఎంసీలో విలీనం చేసిన సంగతి తెలిసింది. సో వాటిని మొత్తం స్పీడ్ చేసుకుని 3 విభాగాలుగా చేసిన సంగతి తెలిసింది. ఈ నేపథ్యంలో వాటి కూడా ఎన్నికలు పెంచాలనుకుంటున్నారు కాబట్టి సో ఎన్టీఆర్ కనుక ఒకసారి, ఎందుకంటే మొన్న అసెంబ్లీ ఎన్నికల్లో కావచ్చు, గతంలో కూడా ఇటీవల కాలంలో బీఆర్ఎస్ కొంత హైదరాబాద్ పరిధిలో ఉన్నటువంటి 17 అసెంబ్లీ కాన్స్టిట్యున్సీలో కూడా మంచి పర్ఫార్మెన్స్ చూపించేది. సో మొత్తంగా రాష్ట్ర వ్యాప్తంగా ఒక కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చినప్పటికీ బీఆర్ఎస్ మాత్రం గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో హైదరాబాద్ రంగారెడ్డి పరిధిలో అత్యధికంగా సీట్లు 17 సీట్లు గెలుచుకుంది. అంటే దీన్ని బేస్ చేసుకుని రేవంత్ రెడ్డి భవిష్యత్తులో జరగబోయే ఎన్నికల్లో ఇక్కడ ఉన్నటువంటి సెటిలర్లు కావచ్చు, లేకపోతే ఇతరత్ర కొన్ని సామాజిక వర్గాలు, ప్రత్యేకంగా ఉన్నటువంటి సామాజిక వర్గాలకు సంబంధించిన వాళ్ళందరినీ కూడా కొంత ఈ జిహెచ్ఎంసీ ఎన్నికలు వస్తున్న తరుణంలో వాళ్ళను కాంగ్రెస్ పార్టీకి అనుకూలంగా మంచుకునేందుకే ఇలాంటి వ్యాఖ్యలు చేశారేమో అని చెప్పేసి రాజకీయ వర్గాలు కూడా చర్చ జరుగుతుంది. అదే సందర్భంలో తాను మొదట నుంచి రేవంత్ రెడ్డి కూడా తెలుగుదేశం పార్టీలో గతంలో పనిచేసిన వ్యక్తే. సో తెలుగుదేశం పార్టీకి సంబంధించిన తెలుగుదేశంలో అత్యంత సన్నిహితులుగా ఉంటూ వస్తున్నారు చాలా మంది. సో ఈ నేపథ్యంలో ఇప్పుడు రేవంత్ రెడ్డి ఒకసారి ఎన్టీఆర్ ప్రస్తావన తీసుకురావడం అంటే కూడా చాలా అనేక మంది అనేక రకాలుగా చర్చించుకున్న పరిస్థితి. సో అల్టిమేట్ గా ఎన్టీఆర్ కు ఇప్పుడు సంబంధించి ఎన్టీఆర్ విగ్రహం పెట్టడంతో పాటుగా భారతరత్న ఇవ్వాలని చెప్పేసి కూడా డిమాండ్ చేస్తా ఉన్నారు. సో గతంలో యూపీఏ ప్రభుత్వంలోనే పార్లమెంట్ ఆవరణలో ఎన్టీఆర్ విగ్రహం ఆవిష్కరించిన సంగతి కూడా గుర్తు చేసిన పరిస్థితి కనబడుతుంది. సో ఇప్పుడు జూనియర్ ఎన్టీఆర్ సంబంధించి మొత్తంగా కూడా ఏదైతే ఉన్నారో ఎన్టీఆర్ సంబంధించి పూర్తి స్థాయిలో భవిష్యత్తులోనే అతి త్వరలోనే జూబ్లీహిల్స్ నియోజకవర్గంలో ఎన్టీఆర్ విగ్రహాన్ని ఏర్పాటు చేస్తామని, అదే సందర్భంలో అతనికి సంబంధించి ఎక్కడా కూడా అతన్ని అభిమానించే పదే పదే ఎన్టీఆర్ గురించి ప్రస్తావిస్తూ ఉండడం, ఎన్నికల సందర్భాల్లో ప్రస్తావిస్తూ ఉండడం, రీసెంట్ గా ఖమ్మంలో కూడా మనం చూసినటువంటి పరిస్థితి, తెలుగుదేశం పార్టీని తెలంగాణలో భూస్థాపితం చేసిన పార్టీ అంటూ కూడా విపక్ష పార్టీల మీద విరుచుకుపడడం, ఇదంతా అంటే టీడీపీ కేడర్ తెలంగాణలో ఉంది కాబట్టి పూర్తి స్థాయిలో కాంగ్రెస్ వైపు లేదంటే రేవంత్ వైపు టర్న్ చేసుకునేటటువంటి వ్యూహం అనుకోవాలా, లేదంటే నిజంగా ఆయన అభిమానం చూపిస్తున్నారు ఎన్టీఆర్ మీద అనుకోవాలా, ఏ రకంగా చూడొచ్చు? ఖచ్చితంగా, ఎందుకంటే గతంలో సీఎం రేవంత్ రెడ్డి టీడీపీలో చాలా యాక్టివ్ గా కీలకంగా వ్యవహరించిన పరిస్థితుంది. ఈ నేపథ్యంలో ఇప్పుడు ఇంకా ఎవరైనా టీడీపీతో పాటు అనుబంధం ఉన్న వాళ్ళు టీడీపీకి అంటే కొంత అనుకూలంగా టీడీపీ అభిమానులు టీడీపీకి సంబంధించి అన్నిటిగా కలిగిన వర్గాలన్నింటినీ కూడా కాంగ్రెస్ వైపు మళ్లించేందుకే ఇట్లాంటి మాటలుగా మనం భావించాల్సి ఉంటుంది. ఎందుకంటే రీసెంట్ ఖమ్మంలో కూడా ఒక సభలో కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన సభ జరిగినప్పుడు అందులో మనం టీడీపీ జెండాలు కూడా చూసిన సంగతి తెలుస్తుంది. ఖమ్మం లాంటి, ఎందుకంటే ఖమ్మంలో కొంత ఆ టీడీపీ మీద ఓటు బ్యాంక్ ఉంటుంది, సీట్లు రాకుండా మినిమం గా కొంత ఓటు బ్యాంక్ ఉంటుంది, వాల్యుబుల్ ఓటు బ్యాంక్ ఉంటుంది కాబట్టి సో అట్లాంటిది సేమ్ ఖమ్మంలో ఎలాగైతుందో ఇప్పుడు గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో కూడా ఆ ఓటు బ్యాంకు టీడీపీకి సంబంధించి కొంత ఓటు బ్యాంక్ ఉంటుంది. భవిష్యత్తులో వాటి కాంగ్రెస్ కు అనుకూలంగా మంచుకునేందుకే సీఎం రేవంత్ రెడ్డి ఇలాంటి వ్యాఖ్యలు చేసి ఉంటారేమో అని చెప్పి రాజకీయ వర్గాల్లో చర్చ జరుగుతుంది. సో అల్టిమేట్ గా ఏదైనా ఒక రాజకీయ కోణంలో రాజకీయ వ్యూహంలో భాగంగానే ఈ కామెంట్స్ గా మనం చూడాల్సి ఉంటుందని చెప్పవచ్చు. రైట్, ఓకే, థ్యాంక్ యూ రాధాకృష్ణ.